హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో అయితే బఠానీ ఫ్రై చేశాను. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి. బయట షాపుల్లో కొంటే 5 రూపీస్కి కొన్ని పెడతాడు. ఇవి అయితే మనకు అస్సలు సరిపోవు. అందుకని నేను బఠానీ ఫ్రై చేయడం అయితే నేర్చుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో 1/2 కేజీ గ్రీన్ బఠానీ తీసుకున్నానండి. కావాలంటే మీరు ఎల్లో కలర్లో ఉంటాయి కదా, ఆ బఠానీ కూడా తీసుకోవచ్చు. బఠానీ తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి బఠానీ మొత్తం క్లీన్గా వాష్ చేసుకుందాము. ఎందుకు అంటే బఠానీలు షాప్లో స్టోర్ చేసినప్పుడు వాటిపైన దుమ్ము పడుతుంది. అది లేకుండా ఇలా క్లీన్గా చేసుకొని తీసుకుందామండి. ఇప్పుడు కడిగేసుకున్నాను కదా, వాటర్ వంపేసి తీసుకున్నాను. చూడండి, ఇలా అయితే బఠానీలన్నిటినీ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసినాక 1/2 టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా, అదే అండి వంట సోడా వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వీటన్నిటిని ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. దీన్ని మనం ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. లేదు అంటే 5 నుంచి 6 గంటల వరకు అయితే నానబెట్టుకోవచ్చు అండి. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేశాను. ఓవర్ నైట్ నానబెట్టడం వల్ల బఠానీ చక్కగా నానుతుంది. ఫ్రై చేసుకున్నాక చాలా క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను చూపిస్తున్నాను. బఠానీ పైనుంచి ఇలా నురజగా ఫామ్ అయిపోయింది కదా, బఠానీలు కూడా చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు మనం ఈ వాటర్ని వంపేసి బఠానీలను అయితే తీసేసుకుందాము. చూడండి, వాటర్ వంపేసుకున్నాక నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే వేరే గిన్నెలోకి తీసుకున్నానండి. ఇవి బఠానీ ఉడికించడానికి బఠానీలన్నీ ఆ గిన్నెలో యాడ్ చేస్తున్నాను. ఇలా తీసుకున్న బఠానీలో మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇవి మనం బఠానీ ఉడికించుకోవడానికి తీసుకుంటున్నాము. బఠానీ ఉడికించి ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. కావాలంటే మీరు ఈ ప్రాసెస్ని స్కిప్ చేయొచ్చు. కాకపోతే బఠానీ ఆయిల్లో ఫ్రై చేశాక తినేటప్పుడు గట్టిగా పంటికి తగులుతుంది. అందుకోసం ఉడికించుకోవడమే చాలా బెటర్ అండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి 5 నుంచి 6 నిమిషాల వరకు బఠానీని కలుపుతూ చక్కగా కుక్ చేసుకోండి. నేనైతే ఒక 7 నిమిషాలు కుక్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇలా వాటర్ అన్నీ వంపేసి తీసుకుంటున్నాను. వాటర్ వంపేశాక మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. మీరు డైరెక్ట్గా ఆ గిన్నెలో ఉంచేసుకున్నా సరిపోతుంది. మీకు చూపించడం కోసం చూడండి, పైన పొట్టు అనేది బయటికి రాకుండా కుక్ చేసుకున్నాను. మీరు ఓవర్గా కుక్ చేస్తే బఠానీ నుంచి పొట్టు సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు బఠానీ ఆరబెట్టుకోవడానికి ఒక క్లాత్ తీసుకున్నానండి. దాంట్లో బఠానీ వేసుకొని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడే కుక్ చేశాను కదా, బఠానీ అయితే వేడివేడిగా ఉంది. అందుకని నేను స్పూన్తో అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. నేను ఇలాంటి పనులు చేసేటప్పుడు మా పిల్లలు అయితే నా పక్క నుండి వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేస్తూ ఉంటారు. చూడండి, ఇలా బఠానీని మొత్తం పల్చగా స్ప్రెడ్ చేస్తూ ఆరబెట్టుకోవాలి. బయట ఎండకి మాత్రం పెట్టకూడదండి. ఇంట్లోనే ఫ్యాన్ గాలికి బఠానీ తడి ఆరిపోయే వరకు పెట్టేసుకుంటే సరిపోతుందండి. బఠానీ తడి ఆరే వరకు అయితే 1 అవర్ పట్టింది నాకు. 1 అవర్ తర్వాత నేను ఒక ప్లేట్లోకి బఠానీని మొత్తం తీసేసుకున్నానండి. చూడండి, కొంచెం కూడా తడి లేదు. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు చక్కగా. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ని అయితే బాగా హీట్ అవ్వనిద్దాము. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక బఠానీ వేసి అయితే చెక్ చేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక గరిటెలోకి బఠానీలు తీసుకొని ఆయిల్లో చిన్నగా వేసుకున్నాను. ఆయిల్లో బఠానీ వేయగానే పైనుంచి మూత పెట్టానండి. ఇలా ఎందుకు చేశానంటే బఠానీల్ని ఆయిల్లో వేయగానే పేలుతూ ఉంటాయి కొన్నిసార్లు. అలా పేలితే కిచెన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా ఆయిల్. అందుకని పైనుంచి ప్లేట్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల బఠానీలు అయితే పేలిపోవండి. ఒక 1/2 మినిట్ తర్వాత పైనుంచి ప్లేట్ తీసుకొని బఠానీల్ని కలుపుతూ చక్కగా 2 పక్కల ఫ్రై చేసుకోవాలి. బఠానీని కలుపుతూ 2 పక్కల క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బఠానీలు ఫ్రై అయిపోయాయని ఎలా తెలుస్తుందంటే ఇలా బఠానీని మొత్తం పైకి వచ్చేస్తాయండి. ఇలా వచ్చేస్తే బఠానీలు చక్కగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు నేను ఆయిల్ నుంచి అయితే తీసేసుకుంటున్నానండి. బఠానీలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఏం లేకుండా కొంచెం పైనుంచి కిందికి అనుకుంటే ఆయిల్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పేపర్ ఉన్న ప్లేట్లోకి బఠానీల్ని తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలాగే బఠానీలు అన్నిటినీ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి.
మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బఠానీలని చేయితో యాడ్ చేయకూడదు. గంటెతో చిన్నగా డ్రాప్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి పైనుంచి ప్లేట్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల బఠానీ పేలిపోవు. ఇలా అయితే చక్కగా మనం ఫ్రై చేసుకోవచ్చండి. మీకు చూపిస్తాను. బఠానీ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి. ఎక్స్ట్రా ఆయిల్ కొంచెం ఉంది కదా, మనం ఉప్పు కారం కలిపేలోపు అయితే ఆయిల్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు పేపర్ అంతా రిమూవ్ చేసుకున్నానండి. దీంట్లో మనం కొంచెం స్పైసీ యాడ్ చేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉప్పు కారం కలిపేలా చక్కగా కలిపేసుకుందాము. ఈ బఠానీలని నెల రోజుల వరకు క్రిస్పీగా తినేయచ్చు. నెల రోజుల వరకు ఎక్కడ ఉంటాయండి, మా ఇంట్లో అయితే వారం రోజులలోనే అయిపోతాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఏం స్నాక్స్ రెసిపీ చేసినా కూడా ఫస్ట్ వాళ్ళ కోసమే చేస్తుంటాను. బయట కొంటే అసలు కొన్నే వస్తాయండి, అవి మనకి ఏ మాత్రమూ సరిపోవు. అందుకని ఇలా స్నాక్స్ అయితే ఇంట్లోనే నేను ఫ్రై చేసి పిల్లలకి ఇస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఒక బాక్స్లోకి బఠానీ అయితే వేసేసుకున్నానండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఫ్రై చేసి పిల్లలకు పెట్టండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.